హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చామంతి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక రోజా అయితే గట్టిగా ప్లాన్ చేసి పెట్టుకుంటుంది. ఇక చామంతిని ఏదో రకంగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టేస్తే ఇక అప్పుడు నేను అరుణ్ని పెళ్లి చేసుకొని ఇంట్లో ఉండొచ్చు. అప్పుడు ఈ చామంతికి నాకు ఎలాంటి సంబంధము ఉండదు. అలాగే ఈ చామంతి ఇంట్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి పెళ్ళి నాకు జరగకుండా చేస్తుంది అని చెప్పి ఇక వెంటనే కూడా మారిపోయినట్టుగా నాటించి ఇక నువ్వు నేను అమ్మ కలిసి ముగ్గురం కలిసి ఇంకెక్కడైనా బ్రతుకుద్దాం, ఇక్కడ వద్దు, నువ్వు అలాగే అమ్మ బట్టలు సర్దుకొని ఇక నేను చెప్పిన ప్లేస్కి వచ్చేయండి అని చెప్పి ఒక ప్లేస్ చెప్తుంది. అక్క, నిన్ను చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది, నిజమేనా నువ్వు చెప్పేది అని చెప్పి చామంతా నమ్మేస్తుంది. నిజమే చెప్తున్నాను, చావు బ్రతుకుల వరకు వెళ్ళొచ్చాను. ఇప్పుడు నేను చెప్పేది విను, నువ్వు అలాగే అమ్మ ఇద్దరు బట్టలు సర్దుకొని వచ్చేయండి అని చెప్పి ఇక చాలా దూరం ప్లేస్కి అయితే చెప్తుంది. ఇక వెంటనే ఇక చామంతి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మకైతే తనకు అర్థమయ్యే రీతిలో చెప్తుంది. అక్క, మనల్ని ఇక ఒక దగ్గరికి రమ్మందమ్మా, మన కష్టాలన్నీ తీరిపోతాయి, నాన్న కనిపిస్తే ఇక మన నలుగురం విన్నాళ్ళలాగే హాయిగా బ్రతకచ్చు అని చెప్పి చామంతి చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక మరొక పక్క ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇక ఫోన్ చేసి అరుణ్ అయితే పెళ్ళి అరేంజ్మెంట్స్ అన్నీ చేయమంటాడు. ఇక్కడ తమ్ముడు దగ్గర ప్రేమ్ దగ్గర అయితే మాట తీసుకుంటాడు. నేను ఇక రోజాకి అన్యాయం చేయదలుచుకోలేదు. రోజా ఈరోజు ప్రాణాలు కోల్పోయేది అది నా తప్పిదం వల్లే. నేను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను. నా గురించి ప్రాణాలైనా అర్పించడం కోసం ఇక రోజా ఆ రకంగా సాహసం చేసింది. ఇక నేను ఎవరి గురించి ఆలోచించేది లేదు. ఈరోజు నేను రోజాని పెళ్లి చేసుకుంటాను. గుడిలో నువ్వు నా కోసం ఒక సహాయం చెయ్యాలి అని చెప్పి ఇక ప్రేమ్కైతే అడుగుతాడు. అన్నయ్య, నాకెందుకో భయం వేస్తుంది అన్నయ్య, నువ్వు గుళ్ళో పెళ్లి చేసుకోవడం ఏంటి, అమ్మ కనిగి ఈ విషయం తెలిస్తే ప్రాణాలకే ముప్పు కదా అనగానే, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదురా, నేను మాత్రం రోజాని పెళ్లి చేసుకోవాలి. కానీ ఈ విషయం అమ్మ వాళ్ళకి చివరాఖరి వరకు తెలియకూడదు. పెళ్లి పీటల మీద నా ప్లేస్లో నువ్వు కూర్చొని ఇక మనం ఎలాగో పెళ్లి టైంలో మంగళసూత్రం కట్టే వరకు మొహం రివీల్ అవ్వదు కాబట్టి నువ్వు పూలతో ఇక నా ప్లేస్లో కూర్చో కళ్యాణ మండపంలో. ఆ తర్వాత నేను అదే టైంలో అక్కడ రోజాని పెళ్లి చేసుకుంటాను. ఇక సింపుల్గా ఇక పెళ్ళి అయిపోతుంది కాబట్టి నేను ఇంటికి వస్తాను, నువ్వేమి భయపడద్దురా అని చెప్పి ఇక ప్రేమ్నైతే పెళ్లిపీటల మీద అరుణ్ ప్లేస్లో కూర్చోమని చెప్తాడు. ఇక అక్కడి నుంచి అరుణ్ అయితే వెళ్ళిపోతాడు. ఇక వెంటనే బయలుదేరి, ఏంటి అన్నయ్య ఈ రకంగా నన్ను చేయమంటున్నాడు, వాడి ప్రేమ గెలిపించాలని ఉంది అలా అని చెప్పి ఇక అమ్మని నేను మోసం చేస్తున్నట్టుగా కూడా అనిపిస్తుంది. ఇప్పుడు ఏం చెయ్యాలరా భగవంతుడా అని చెప్పి అరుణ్ గురించి ఇక తమ్ముడు ప్రేమ అయితే ఇక మొత్తానికైతే సాహసానికి ఒడిగడతాడు. కరెక్ట్గా ఇక్కడ గుడి దగ్గర ఇక తన ఫ్రెండ్స్ రోజా ఫ్రెండ్స్ని అలాగే అరుణ్ ఫ్రెండ్స్ని పిలవటం జరుగుతుంది. రోజాని చక్కగా పట్టుచీర కట్టి పెళ్లి కూతురులాగా తయారు చేస్తారు. ఇక మనసులో రోజా హ్యాపీగా అనుకుంటూ ఉంటుంది, ఇక అరుణ్ నా మెడలో 3 ముళ్ళు వెయ్యాలి, ఆ రమాదేవి కోటకి యజమాని అవుతాను. ఇక రమాదేవి కాస్కో, నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తావా, ఇదే నేను కోడలుగా అడుగు పెడితే హారతి ఇచ్చి లోపలికి రప్పిస్తాను, నేనంటే ఏంటో నీకు త్వరలోనే రుచి చూపిస్తాను రమాదేవి అని చెప్పి ఇక లోపల అనుకుంటూ ఉంటుంది. ఇక అరుణ్ అయితే పెళ్లి కూతురుగా చూసిన రోజాని చూసి మురిసిపోతూ ఉంటాడు. చాలా బాగున్నావు రోజా, నిజానికి ఈరోజు నిన్ను చూస్తుంటే నా కళ్ళు సరిపోవట్లేదు అనగానే, లేదు సార్, నాకైతే చాలా బాధగా ఉంది. నిజానికి ఈ పెళ్ళి జరుగుతూ ఉంది, ఒకవైపు ఆనందపడాలో ఒకవైపు దుఃఖంగా బాధపడాలో అర్థం కావట్లేదు. చావు బ్రతుకుల వరకు వెళ్ళొచ్చాను, అలా అని చెప్పి మీరు నన్ను పెళ్లి చేసుకుంటున్నారా, లేదంటే నిజంగా నా మీద ప్రేమగానే చేసుకుంటున్నారా, నాకేం అర్థం కావట్లేదు అనగానే ఇక అరుణ్ అయితే, అయ్యో రోజా, అదేమీ కాదు, నీ మీద నిజంగా ప్రేమగానే పెళ్లి చేసుకుంటున్నాను. కానీ ఒక్క మామ్ విషయంలో ఇక పెళ్లి జరిగితే ఒకవేళ మామ్ ఏమన్నా అఘాయిత్యం చేసుకుంటుందేమోనని భయపడ్డాను. అంతకు మించి నీ మీద నాకు ఎప్పుడూ ప్రేమ ఉంది. నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే నా మనసు పారేసుకున్నాను రోజా. ఇక నుంచి చెప్తున్నాను, నీకు ఎలాంటి టెన్షను లేదు. నీ గురించి నేను ఎవరినైనా ఎదిరిస్తాను.
అందుకే ఈరోజు నిన్ను గుళ్ళో పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పి ఇక మొత్తానికైతే అరుణ్ అయితే మెల్లమెల్లగా ఇక రోజా గుప్పెట్లోకైతే వెళ్ళిపోతాడు. ఇక కరెక్ట్గా పంతులు గారు రావటం, అన్నీ సిద్ధంగానే ఉన్నాయి, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరు కూర్చోండి అని చెప్పి ఇక మంత్రాలైతే ఇక చెప్తూ ఉంటే చాలా సంతోషంగా ఇద్దరు కూడా ఇక చుట్టుపక్కల ఫ్రెండ్స్తో పెళ్లి కార్యక్రమం జరుపుకుంటూ ఉంటారు. ఇక ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ కూడా కరెక్ట్గా అదే ముహూర్తంలో పెళ్లి కూతురిని రెడీ చేస్తూ ఇక కరెక్ట్గా ఒక అరగంటలో ఈ ఇంటికి కోడలవైపోతున్నావు బేబీ, ఇక నువ్వు ఈ ఇంటికి పెత్తనదారివి, మా చెల్లెల తర్వాత నీకే పెత్తనం అంతా కూడా, తలుచుకుంటుంటేనే ఒళ్ళు పులకరించేస్తుంది, ఇక త్వరలోనే తాళాల గుత్తి నీ చేతిలోకి వస్తుంది అని చెప్పి ఇక దీక్ష తండ్రి అయితే మురిసిపోతూ ఉంటాడు. ఇక వెంటనే నగల్ని అన్నీ కూడా అలంకరిస్తూ దీక్ష అయితే సంబరపడిపోతుంది. ఆ రోజా ఇక ఇక ఇక్కడికి రాదు, ఎందుకంటే రోజా స్వీట్లు తిని చచ్చిపోయింది, అందుకే ఇంకా ఇక్కడికి రాకుండా ఇక అట్టించట్టే సమాధి చేసేసి ఉండొచ్చు అని చెప్పి ఇక మొత్తానికైతే సంబరపడిపోతూ ఇక ఒకవైపు కోడల్ని ఇంటికి అయిపోతున్నానని దీక్ష, అలాగే ఇక రమాదేవి వాళ్ళ అన్నయ్య అలాగే వదిన ఇద్దరు కూడా మురిసిపోతూ ఉంటారు. ఇక అరుణ్ణి పెళ్లి కొడుకుగా తయారయ్యి అద్దం ముందు ఇక భయపడుతూ మొత్తానికైతే పూలు అయితే మొహానికి కట్టుకుంటాడు. ఏంటి ఇప్పుడు ఏం చేయబోతున్నాను నేను, అసలు ఇది పెళ్ళి ఏంటో, నేను ఇలా రకంగా అన్నయ్య ప్లేస్లో కూర్చోవడం ఏంటో, సమయానికి చామ్ కూడా కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళింది చామ్ అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటాడు. చామంతి ఆల్రెడీ ఇక వాళ్ళ అమ్మని తీసుకొని బయటకైతే వెళ్ళిపోతుంది. ఇక అక్కని తీసుకొని ముగ్గురం కలిసి ఇక ఎక్కడైనా బతకచ్చు, ఇక ఎలాంటి టెన్షన్లు పడవసరం లేదు. కానీ మనసులో మాత్రం ఇక డ్రైవర్ బాబుకి ఒక్క మాట కూడా చెప్పకుండా వచ్చినందుకు ఏంటోలాగా అనిపిస్తుంది. పాపం డ్రైవర్ బాబు ఎప్పుడు చూసినా నాకు సహాయంగా ఉండేవాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది రోజా. సారీ. ఇక చామంతి అయితే ఇక ఇంతలోనే పంతులు గారు పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని ఇక పీటల మీద కూర్చోపెడతారు. రమాదేవి, హర్షవర్ధన్, ఇక హర్షవర్ధన్ తల్లి అందరూ కూడా పెళ్లిని చూస్తూ ఇక మనసులో మురిసిపోతూ ఉంటారు. నా కొడుకు నా మాట విన్నాడు, నేను చెప్పిన మాట జవదాట్లేదు, నేను చెప్పినట్టుగానే దీక్ష మెడలో తాళి కట్టడానికి కూడా తయారైపోయాడు అని చెప్పి ఇక రమాదేవి గర్వంతో వెర్రవీగిపోతూ ఉంటుంది. పక్కన రమాదేవి ఫ్రెండ్స్ అయితే, రమాదేవి నీకు నువ్వే సాటి, ఇప్పుడు నీ పిల్లలకి కూడా నీ గీత కూడా దాటరు, నువ్వు ఏది చెప్తే అది, ఎంత కాకపోతే తను ప్రేమించాడని, రోజా అనే అమ్మాయిని ప్రేమించాడని, పెళ్లి చేసుకుంటాడని ఎంగేజ్మెంట్ కూడా చేశావు, కానీ చివరాఖరికి ఆ రోజా చేసిన మిస్టేక్ వల్ల ఇంట్లో నుంచి వెళ్ళగొట్టావు. కానీ నీ కొడుకు మాత్రం నీ మాట విని నువ్వు చెప్పినట్టుగానే మీ అన్న కూతుర్ని పెళ్లి చేసుకుంటున్నాడు రమాదేవి అని చెప్పి అనగానే మనసులో గర్వంగా, ఈ రమాదేవి ఎప్పుడు కూడా ఎవరి ముందు తల దించుకోలేదు, తల దించబోదు, నా కొడుకు ఏది చెప్తే అది, వాడు కట్టుబట్టలతో ఇప్పటికిప్పుడే ఈ దీక్షని కాదు వేరొక అమ్మాయిని చేసుకోన్నా కూడా చేసుకోవాలి అని చెప్పి ఇక గర్వంతో మురిసిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే కరెక్ట్గా ఇక పంతులు గారైతే మాంగళ్య ధారణం ఇక మొదలయ్యింది అని చెప్పి, మాంగళ్యం తంతునానేనా అని చెప్పి ముహూర్తంకి తయారైంది అని చెప్పి అంటూ ఉంటే ప్రేమ్ మనసులో ఒక్కసారిగా అమ్మ బాబోయ్, నా జీవితం మొత్తం కూడా నాశనం అయిపోబోతుంది, అన్నయ్య కోసం ఇప్పుడు నేను ఈ దీక్ష మెడలో తాళిని కట్టాలా, లేదు కట్టలేను, కట్టబోను అని చెప్పి అనుకుంటూ ఉంటే, బాబు మంగళ వాయిద్యాలు మోగించండి, ఈ మంగళసూత్రం అమ్మాయి మెడలో కట్టుబాబు అని చెప్పి పంతులు గారు చెప్పేసరికి ఇక మంగళసూత్రం తీసుకొని మెడ వరకు పెట్టబోతుంటే ఒక్కసారిగా ఇక హర్షవర్ధన్ వాళ్ళ తల్లి రమాదేవి, ఏంటి మంగళధారణం చేసినప్పుడు పెళ్లి కొడుకు మొహం కనబడాలి కదా, మన సాంప్రదాయం పెళ్లి కుమారుడు మంగళసూత్రం కట్టంతవరకే, ఇక పట్టుకున్న తర్వాత మొహం చూపించాల్సిందే కదా అనగానే, అవును మెల్లగా మేలి ముసుగు తీయండి, ఆ మల్లెపూల మాలని పక్కకు జరపండి అనగానే ఇక ఒక్కసారిగా మనసులో ఇక భయంతో ప్రేమైతే మెల్లగా మల్లెపూల మాల పక్కకు జరుపుతాడు. అంతే, అందరూ అవాక్కైపోతారు. అక్కడ స్టేజ్ మీద ఉన్నది ఇక అరుణ్ కాదు ప్రేమని తెలిసిపోతుంది. ఒక్కసారిగా దీక్ష షాక్ అయిపోతుంది. ఇక అందరూ కూడా అరుణ్ వంక ఇక ప్రేమ్ వంక చాలా సీరియస్గా, రమాదేవి ఒరేయ్ నువ్వేంట్రా ఇక్కడ, అరుణ్ లేడా, అరుణ్ ప్లేస్లో నువ్వెందుకు కూర్చున్నావు అని చెప్పి లేచి చంప మీద చెల్లుమని కొడుతుంది. ఒక్కసారిగా అరుణ్ ఇక ప్రేమ్ అయితే
మామ్ అది అనగానే, ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది, అయినా ఈ టైంలో ఇక్కడ నువ్వెందుకున్నావు? మీ అన్నయ్య చేసుకోవాల్సిన అమ్మాయి మెడలో నువ్వెందుకు తాళిబట్టు కట్టాలనుకున్నావు? ఇంతకీ అరుణ్ ఎక్కడా అని చెప్పి కోపంతో రగిలిపోతూ ఉంటే ఇక దీక్ష తల్లిదండ్రులైతే ఇక ఏం మాట్లాడాలో తెలియదు. చెల్లెమ్మ, ఏంటమ్మా, ఏంటి పెళ్లి టైంలో ఏంటమ్మా ఈ గొడవ? ఒరేయ్ ప్రేమ్, అరుణ్ ఏడ్రా, అరుణ్ ఎక్కడా అనగానే ఇక హర్షవర్ధన్ కూడా వచ్చి, ఒరే ప్రేమ్, ఏడ్రా అరుణ్ ప్లేస్లో నువ్వెందుకున్నావు? అసలు ఏం చేయబోతున్నావు అని చెప్పి అంటూ ఉంటే ఇంతలోనే ఇక్కడ ఉన్నాను డాడీ, మామ్ నేను ఎక్కడున్నాను అని చెప్పి ఇక మొత్తానికైతే అరుణ్ పెళ్ళి ఇక గుడిలో పెళ్లి చేసుకొని ఇక రోజాని తీసుకొని వస్తాడు. పట్టుబట్టలతో దండలతో మంగళసూత్రం మెడలో ఇక రోజా అయితే కనబడుతుంది రమాదేవికి. ఒక్కసారిగా అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇక అరుణ్ని చూసి తట్టుకోలేదు రమాదేవి అయితే. ఒరేయ్ అరుణ్, ఎంత పని చేశావురా? నా మాటని పక్కన పట్టేసి దీన్ని మళ్ళా పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొని వస్తావా? ఇప్పుడు చెప్తున్నాను చూడు, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఇంటికి రావాలి అంటే ఈ రోజాతో ఇంటికి రాకూడదు. దాన్ని కట్టుబట్టలతో ఇంట్లో నుంచి గెంటేశాను, అది నన్ను మోసం చేసింది. అలాంటి దాన్ని కోడల్ని తీసుకొని వస్తే సహిస్తాననుకుంటున్నావా? ఖచ్చితంగా ఈ రోజా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నీకెంత ధైర్యం నా కొడుకుని పెళ్లి చేసుకుంటావా అని చెప్పి రోజాని కొట్టబోతుంది రమాదేవి. ఒక్కసారిగా రోజా చెయ్యి పట్టుకొని ఆపుతుంది. మీరు నన్ను కొట్టాలని మీరు అనుకున్నా ఇప్పుడు కొట్టలేరు, ఎందుకంటే ఇప్పుడు ఈ ఇంటికి నేను కోడల్ని అని చెప్పి అంటుంది రోజా. ఎంత ధైర్యం? నిన్ను కోడలుగా నేను నా కంఠంలో ప్రాణం ఉండగా ఎప్పుడు ఒప్పుకోను అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే అరుణ్ అయితే, లేదు మమ్మీ, ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే. తను నా భార్య రోజా. అప్పుడు వరకు నువ్వు ఎంత చెప్పినా విన్నాను మమ్మీ, కానీ రోజా నా గురించి ప్రాణాలు తీసుకోవడానికి కూడా సిద్ధపడింది. అలాంటప్పుడు తనని ప్రేమించి తన ప్రాణాలు తీయడం కోసం కాదు కదా మమ్మీ, అందుకే తనని పెళ్లి చేసుకున్నాను. దయచేసి అర్థం చేసుకో మమ్మీ. రోజాని నన్ను ఆశీర్వదించు. నీ మాటని పక్కన పడేసి నేను రోజాని పెళ్లి చేసుకున్నందుకు నన్ను క్షమించు మమ్మీ అని చెప్పి అరుణ్ అంటూ ఉంటే ఇక అరుణ్ని ఇక అలాగే ఇక రోజాని ఇద్దరినీ కూడా చెంపలు పగలకొట్టి ఇంట్లో నుంచి బయటికి పొండి, నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ రోజా ఈ ఇంటికి ఎట్టి పరిస్థితుల్లో ఎప్పటికీ కోడలు అవ్వదు. ఈ నాటకానికి తెర ఎత్తింది ఈ ప్రేమ అన్నమాట. రేయ్, ఇంత జరుగుతున్నా కూడా అన్నీ కూడా వాళ్ళ వెనకాలే ఉంటూ వాడికి సహాయం చేస్తూ వాడిని మార్చేసి చివరాఖరికి నా పరువు మొత్తం కూడా బజారు పడేలా చేస్తావా అని చెప్పి ఇక అరుణ్ని కొట్టకుండా ప్రేమని కొడుతుంది. ఇంతలోనే హర్షవర్ధన్, చాలా ఆపురమా, జరిగేది ఏంటి జరగబోయేదేంటి? ఇక్కడ చేసింది ఇక ప్రేమ కాదు అరుణ్, నీ మాట దాటింది ప్రేమ కాదు అరుణ్. ఎంత జరుగుతున్నా కూడా ఇంకా తెలుసుకోకుండా వాణ్ణెందుకు తప్పుపడుతున్నావు అనగానే, చాలా ఆపండి. వాడు కానీ వీడు కానీ ఎవరు కానీ ఈ ఇంటిలో మోసం ముందే అందరూ కలిసి నన్ను మోసం చేశారు. నా చుట్టూనే ఉంటూనే నన్ను యామార్చారు. ఇక్కడితో నేను వదలను. రోజా, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు నా ఇంటికి కోడలివి కాలేవు, కానివ్వను అని చెప్పి ఇక మొత్తానికైతే రమాదేవి ఇంటికి రానివ్వకుండా బయటికి వెళ్ళిపోమంటుంది. ఇక చామైతే కొంచెం దూరం వచ్చినాక అక్కేంటి ఇంకా రాలేదు, అయినా ఒక్క మాట ఇక డ్రైవర్ బాబుకి చెప్పాల్సింది కదా అని చెప్పి ఇక ఇంతలోనే చామ్ వెనక్కి తిరిగి వస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఇక గడప దాటున అరుణ్ అలాగే ఇక రోజాని చూసి షాక్ అయిపోతుంది. అక్క, నన్ను అక్కడికి ఉండమని చెప్పి ఇక్కడ పెళ్లి చేసుకుంటావా అని చెప్పి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో రోజా చామ్ ఏం మాట్లాడకపోతున్నారు? రోజా ఇక ఇంటికి వస్తుందా లేదంటే బయటనే ఉంటుందా? ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. బాయ్, టేక్ కేర్.